క్రైస్తలాడండి. దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడైయున్నాను. హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించమని తండ్రి దేవుడు చెప్పుచున్నాడండి. ఆయన మనకి తోడై ఉంటాడంట. నిజమే ప్రభువా, మాకు ధైర్యం అనేది లేకుండా ఎంతో భయంతో బ్రతుకుతున్న మాకు మీరు ధైర్యము చెప్పుచున్నారు ప్రభువా. మీరు ధైర్యం తెచ్చుకునండి, పని జరిగించండి, నేను మీకు తోడై ఉంటానని చెప్పుచున్నావు ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలమందు నాయన ఏప్రిల్ నెల 22వ తారీఖు ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన సమయమందు ప్రభువా, మీరు ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడై ఉంటానంటున్నావు ప్రభువా. ఏ పనిలోనైనా ప్రభువా తండ్రి, ఎక్కడికి వెళ్ళాలన్న తండ్రి మీ తోడు కావాలి ప్రభువా. ఏ పని చేస్తున్నా కూడా మీ తోడు కావాలి ప్రభువా. మాకైతే ధైర్యము చాలదు ప్రభువా, మీ ధైర్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా తండ్రి, మేమైతే ప్రభువా నాయన ఏదన్నా కానీ ప్రభువా పని మొదలు పెట్టాలంటే ధైర్యము చాలదు ప్రభువా. మీరు చెప్పుచున్నారు తండ్రి దేవా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించమని చెప్తున్నారు ప్రభువా. మీరు మాకు తోడై ఉంటారంటున్నారు ప్రభువా. తండ్రి, మా కుటుంబాలకు తోడుగా ఉండండి ప్రభువా, మా బిడ్డలకు తోడుగా ఉండమని ఈ వాక్యము ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ మహిమ కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మేము ఏ పనిలో అయినా కూడా ధైర్యము తెచ్చుకొని మీరు మాకు తోడుగా ఉన్నారని ధైర్యముతో పని చేసుకునేటట్టు సహాయం చేయయ్యా. రాత్రంతయు కాశీదాసి కాపాడిన దేవా తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి అయ్యేంత వరకు కూడా కాస్త కాపాడమని, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఎన్నో పెళ్లి రోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ప్రభువా తండ్రి. ఇంకా నాయన, వివాహము కావలసిన వాళ్ళకి వివాహము జరిగించమని, సంతానము లేని వారికి సంతానము దయచేయమని, వ్యాపారము లేక పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. వ్యాధులన్నీ కూడా స్వస్థపరచమని, మీకే మహిమ ఘనత తెచ్చుకోమని ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్ముచు, మా పనుల్లో మీరు తోడుగా ఉండాలని నమ్ముచు నా ప్రార్థన ఆలకించమని ప్రేమ గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.